హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బెస్ట్ 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ అయితే చూద్దాం. అన్నీ కూడా 2025 మోడల్ ఏసీసే. ఈ వీడియో చేయడానికి మేము అన్ని ఏసీస్ని కూడా పర్చేస్ అయితే చేసాము. శాంసంగ్, గోద్రేజ్, ఎల్జీ, డైకిన్, పానాసోనిక్, బ్లూ స్టార్, మైదియా ఇట్లా అన్ని బ్రాండ్స్ ఏసీస్ని అయితే మేము పర్చేస్ చేసి తరోగానైతే టెస్ట్ చేసాము. డిఫరెంట్ రూమ్ సైజెస్లో ఏసీస్ని ఇన్స్టాల్ చేసాము. అండ్ రూమ్ కార్నర్స్లో కూడా లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్, ఫ్రంట్, ఏసీ మౌత్లో అన్నిట్లో మేము టెంపరేచర్ మీటర్స్ పెట్టి ఎంత టైంకి ఎక్కడ ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుందో టెస్ట్ చేసాము. ఆ ఏసీ ఎయిర్ త్రో ఎట్లుందో చూసాము, ఎంత డిస్టెన్స్ వరకు మనకి ఎయిర్ వస్తుంది అండ్ మనకు నాయిస్ ఏ విధంగా ఉంది. ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్లో అన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేసినాకనే మేము ఈ వీడియోని అయితే చేస్తున్నాము. సో చాలా ఏసీ రివ్యూస్ అయితే మన ఛానల్లో చేస్తాం. మనం ఒక 6-7 ఏసీస్ వరకు అయితే మేము టెస్ట్ చేసాం ఈ సమ్మర్లో. కాకపోతే అన్ని ఏసీస్ని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయను. ఆ 6-7 ఏసీస్లో మాకు బెస్ట్ అనిపించినవి, అన్నిటితో కంపారిజన్ చేసినాక మాకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించినవి, ఎక్కువ ఇష్యూస్ లేకుండా మంచిగా ఉన్నవి మాత్రమే ఈ వీడియోలో అయితే మేము ఇంక్లూడ్ అయితే చేసాము. సో మీరు 2025లో ఒక మంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ కొనాలన్న ప్లాన్లో ఉంటే మాత్రం వీడియో మీకు పక్కా హెల్ప్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే ఏసీస్ అన్నిట్లో కూడా కొన్ని కామన్గానే అయితే ఉంటాయి. వాటన్నిటిని ఒక్కొక్క ఏసీకి చెప్పి నేను మీ టైం వేస్ట్ అయితే చేయను. సో అన్నిట్లో కామన్గా ఏమున్నాయో అదంతా నేను స్టార్టింగే చెప్తాను. తర్వాత మనము ఒక్కొక్క ఏసీ గురించి అయితే చూద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఏసీస్ అన్నీ కూడా ఇన్వర్టర్ మోడల్ ఏసీసే. మనకు ఒకప్పుడు నాన్ ఇన్వర్టర్ మోడల్ ఏసీస్ అయితే వచ్చేవి, బట్ ఇప్పుడు అన్నీ కూడా ఇన్వర్టర్ మోడల్ ఏసీసే వస్తున్నాయి. సో నేను కూడా మీకు నేను చెప్పే ఏసీస్ అనే కాదు, మీరు ఏ ఏసీ కొన్నా కూడా ఇన్వర్టర్ మోడల్ ఏసీ ఉండేటట్టే చూసుకోండి. సో మనకు ఇన్వర్టర్ ఏసీస్ అనేవి బయట కంప్రెసర్ వేరియబుల్ స్పీడ్ మీద అయితే రన్ అవుతుంది. అదే నాన్ ఇన్వర్టర్ మోడల్ ఏసీస్లో చూసుకుంటే కంప్రెసర్ అనేది ఫిక్స్డ్ స్పీడ్ మీద రన్ అవుతుంది. సో మనకు వేరియబుల్ స్పీడ్ ఉంటే ఏమవుతుందంటే టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ అనేది ఎక్కువ ఉండదు అండ్ అవుటర్ కూడా ఊకే ఆన్ ఆఫ్ కాదు. సో మనకు పవర్ బిల్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం రూమ్లో టెంపరేచర్ని కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతుంది. అదే నాన్ ఇన్వర్టర్ మోడల్లో చూసుకుంటే అవుటర్ ఊకే ఆన్ ఆఫ్ అవుతుంది. అది ఫిక్స్డ్ స్పీడ్ మీద రన్ కావాలి కాబట్టి టెంపరేచర్ కొంచెం అటు ఇటు కాగానే మళ్ళీ ఫుల్ స్పీడ్లో రన్ అవుతుంది. అది వేరియబుల్ స్పీడ్ మీద రన్ అవ్వడానికి దానికి పాసిబిలిటీ అయితే ఉండదు. దీనివల్ల మనకు పవర్ కొంచెం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది అండ్ టెంపరేచర్ కూడా మనకైతే కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలదు. మనం 24 పెడితే అది 26, 27 అట్లనైతే వేరియేషన్ అయితే ఎక్కువగా అవుతూ ఉంటుంది కంపేర్ టు ఇన్వర్టర్ మోడల్స్. అందుకే మ్యాక్సిమం ఇన్వర్టర్ మోడల్ ఏసీసే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఏసీస్ అన్ని కూడా కాపర్ కండెన్సర్తోనే వస్తున్నాయి. సో కాపర్ కండెన్సర్ ఉంటే మన కూలింగ్ అనేది ఇంకొంచెం ఎఫిషియెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఏసీస్ అన్నింటిలో కూడా ఇండోర్ యూనిట్లో కాయిల్స్ కానీ అవుట్డోర్ యూనిట్లో ఫిన్స్ కానీ ఇదంతా కూడా మనకు ఒక బ్లూ కోటింగ్తోనైతే వస్తున్నాయి. సో కొన్ని ఏసీస్లో ఇస్తున్నారు, కొన్ని ఏసీస్లో అయితే ఇవ్వట్లేదు. మ్యాక్సిమం ఈ కోటింగ్ ఉండేటట్టే చూసుకోండి. ఇది ఏం చేస్తుందంటే మనకు మాయిశ్చర్ నుంచి కానీ డస్ట్ నుంచి కానీ ఆ కాయిల్స్ అదంతా కూడా రస్ట్ పట్టకుండా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. మనకు లాంగ్ టర్మ్లో ఏసీ లైఫ్ కొంచెము మంచిగా వచ్చేలాగనైతే లాంగ్ టర్మ్ వచ్చేలాగనైతే ఇవి ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. సో మీరు ఏ ఏసీ తీసుకున్నా కూడా ఈ బ్లూ కోటింగ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చే ఏసీస్ అన్నింటిలో కూడా మనకు ఇన్బుల్ స్టెబిలైజర్ అయితే ఉంటున్నాయి. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని అయితే సర్టెన్ వాల్టేజ్ మధ్యలో అయితే మీ ఏసీకి ఏం కాదని అయితే చెప్తున్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఒక 35,000, 45,000 పెట్టి ఏసీ కొనేటప్పుడు ఎంత ఇన్బుల్ స్టెబిలైజర్ ఉన్నా కూడా మీరు ఒక స్టెబిలైజర్ని అయితే పర్చేస్ చేయండి. నేను ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీస్కి బెస్ట్ సూటబుల్ అయ్యే స్టెబిలైజర్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఏసీస్ అన్నిట్లో కూడా టర్బో మోడ్ అయితే ఉంటుంది. బట్ ఈ టర్బో మోడ్ ఉంది కదా అని కంటిన్యూగా దీన్నే యూజ్ అయితే చేయకండి. కొన్నిట్లో టర్బో మోడ్ అనేది ఆటో కట్ ఆఫ్ అవుతుంది, కొన్ని ఏసీస్లో ఆటో కట్ ఆఫ్ అయితే కాదు. ఆటో కట్ ఆఫ్ కాకపోయినా మీరు గంటలు యూజ్ చేస్తే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది, ఏసీ లైఫ్ కూడా తగ్గుతుంది. మీరు అప్పుడప్పుడు బాగా వేడి ఉంది, బాగా నెలకెళ్ళి వచ్చారంటే ఒక 20-30 మినిట్స్ అట్లా మీరు టర్బో మోడ్ని ఆన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు నార్మల్ మోడ్లోనే ఏసీని అయితే యూజ్ చేయండి. సో దట్ మనకు కూల్ అయిపోతుంది రూము, ఏసీ లైఫ్ కూడా మంచిగానైతే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఏసీస్ అన్నీ కూడా 5 స్టార్ ఏసీసే. గోద్రేజ్ ఏసీలో మనకు 5.10 ఐసీ రేటింగ్ ఉంటే మిగతా అన్ని ఏసీస్లో మనకు 5.20 ఐసీ రేటింగ్ అయితే ఉంటుంది. మనం కంపేర్ టు 3 స్టార్ ఏసీస్ అండ్ ఇంకా పాత ఏసీస్తో కంపేర్ చేస్తే అన్ని ఏసీస్లో కూడా మనకు పవర్ కన్సెప్షన్ అనేది కొంచెం తక్కువనే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు మార్కెట్లో మనకు ఉన్న 1.5 టన్ ఏసీస్ అన్ని కూడా 1
1.5 టన్ ఏసీస్ అయితే కాదు, మనకు 1.5 టన్ ఉండాలంటే కూలింగ్ కెపాసిటీ అనేది 5280 వాట్స్ అయితే ఉండాలి. బట్ ఇప్పుడు వచ్చే ఏసీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఏసీస్ మనకు కొన్ని 4800 వాట్ ఉంటాయి, కొన్ని 5000 వాట్ ఉంటాయి, కొన్ని 5100 ఈ రేంజ్లోనైతే ఉంటాయి. ఓన్లీ రేర్గా 1-2 మోడల్స్ మనకు యాక్చువల్ 1.5 టన్ అయితే ఉంటాయి, 5280 వాట్స్ అయితే ఉంటాయి. అట్లానే 4800 వాట్స్ ఉన్నది వేస్ట్ అని నేను చెప్పను, 5280 వాట్ ఉన్నది తోపని నేనైతే చెప్పను. సో మనకు మన రూమ్ సైజ్ బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి అయితే కొంతమందికి 4800 వాటే బెస్ట్ అవుతుంది, కొంతమందికి 4800 వాట్ సరిపోదు, కొంతమందికి 5280 వాట్ అయితే బెస్ట్ అవుతుంది. సో ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది నేను వీడియోలో అనేది చెప్తాను. కాకపోతే మీరు ఒక 1.5 టన్ ఏసీ కొంటే మాత్రం మినిమం 4800 వాట్ ఉండేటట్టు అయితే చూసుకోండి. అన్ని ఏసీస్ కూడా మనకు 1 ఇయర్ ప్రోడక్ట్ వారంటీ, 5 ఇయర్స్ పీసీబీ వారంటీ అండ్ 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఫస్ట్ ఏసీ చూసుకున్నట్లయితే మనం ఒక 1.5 టన్ 5 స్టార్ ఏసీ కొనాలంటే మినిమం 40,000 అయితే పెట్టాలి, 42,000, 45,000 ఇట్లనైతే పెట్టాలి. బట్ అఫోర్డబుల్ ప్రైస్ లో అండర్ 40,000 లో ఎవరైతే ఒక 1.5 టన్ 5 స్టార్ ఏసీ చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ ఏసీ ఇది. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 38,500 అయితే ఉంటుంది. బట్ మాక్సిమం టైమ్స్ మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో బ్యాంక్ ఆఫర్స్ అనేది 35,000 అండర్లోనే వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కూడా మనకు ఫ్లిప్కార్ట్ లో బ్యాంక్ ఆఫర్ తో అనేది 34,500 అయితే ఉంది. అండర్ 40,000 లో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మేజర్ ప్లస్ పాయింట్ ఏమన్నా ఉందా అంటే ఈ ఏసీ మనకు 5 ఇయర్స్ కాంప్రిహెన్సివ్ వారంటీతో వస్తుంది. పీసీబీ మీద 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు కంప్లీట్ ప్రోడక్ట్ మీద కూడా 5 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అండ్ కంప్రెసర్ మీద 10 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. ఇది మనకు 5-in-1 కన్వర్టబుల్ ఏసీ, అంటే 40% నుంచి 110% వరకు అయితే మనము ఏసీని అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే దీంట్లో మనకు టర్బో మోడ్ కూడా ఉంటుంది. టర్బో మోడ్లో పెట్టినప్పుడు 100+ అయితే వెళ్తుంది, 110% వరకు అయితే వెళ్తుంది. సో మీరు ఒక 140 SFT కోసం ఈ ఏసీని తీసుకున్నారు, తర్వాత మీరు ఇంకే షిఫ్ట్ అయ్యారు అనుకోండి ఎక్కడికన్నా, అక్కడ రూమ్ సైజ్ చిన్నగా ఉంది, 100-110 SFT ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు 110 ఏసీ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇదే ఏసీని, ఇది 1.5 టన్ ఏసీ అయినప్పటికీ దీన్ని మనం 1 టన్ లెక్క కన్వర్ట్ చేసుకొని అయితే యూజ్ అయితే చేయొచ్చు. సో కన్వర్టబుల్ ఏసీస్ కొంటే మనకు ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాక్సిమం ఏసీస్ మనకు కన్వర్టబుల్ మోడ్స్తోనే వస్తాయి, డైకిన్ ఒక్క దాంట్లో ఈ కన్వర్టబుల్ మోడ్ అయితే ఉండదు. ఇక కూలింగ్ గురించి మాట్లాడితే ఈ ఏసీ మనకు 4800 వాట్ కూలింగ్ కెపాసిటీతోనైతే వస్తుంది. అంటే మనం టర్న్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ఇది 1.36 టన్ ఏసీ అయితే చెప్పొచ్చు. కాకపోతే నేను పర్సనల్గా యూజ్ చేసినప్పుడు నేను ఎల్జీ ఏసీ, సామ్సంగ్ ఏసీస్ని కూడా యూజ్ చేశాను. అవి మనకు 5000 వాట్ కూలింగ్ కెపాసిటీతోనైతే ఉంటాయి. ఇది 4800 వాట్ అయినప్పటికీ 5000 వాట్ రేంజ్లో కూలింగ్ అయితే అనిపించింది. కూలింగ్ మాత్రం చాలా బాగుంది. నేను దీన్ని 140 SFT రూమ్ సైజ్లోనైతే టెస్ట్ చేశాను. 140 రూమ్ సైజ్లో టెస్ట్ చేసినప్పుడు నాకు ఒక 20-25 మినిట్స్లో రూమ్ని అయితే మంచిగా కూల్ అయితే చేసింది. 1 అవర్ పెడితే రూమ్ని అయితే చిల్ చేసి పడేసింది. కూలింగ్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు, మంచిగా రూమ్ని అయితే కూల్ చేస్తుంది. బట్ మరీ మీరు 150 and 150 ఎబో SFT అంటే మాత్రం ఈ ఏసీ సరిపోదు. బట్ బిలో 150 SFT, 130 కానీ 140 SFT వరకు ఇదైతే మీకు మంచిగా సరిపోతుంది. కూలింగ్ కూడా మీకు మంచిగానైతే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకు 4-way స్వింగ్ అయితే లేదు. మనకి ఏదైతే స్వింగ్ ఉంటుందో అది ఓన్లీ 2-way స్వింగే ఇచ్చారు. కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి ప్రైస్ కట్ కోసం వీళ్ళైతే 4-way స్వింగ్ అయితే ఇవ్వలేదు. ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. బట్ మనం నార్మల్గా 1 fan స్పీడ్ పెట్టుకొని 2-way స్వింగ్ ఉన్నా కూడా మనకు కూల్ ఎయిర్ అనేది రూమ్ అంతనైతే తిరుగుతుంది. సో ఇదొక్కటి కూడా నాకు దీంట్లో మైనస్ అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఎయిర్ త్రో గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీలో ఎయిర్ త్రో అనేది ఎక్సలెంట్ ఉంది. నేను ఇన్ని ఏసీస్ని టెస్ట్ చేసిన కదా, అన్నిట్లో నాకు బెస్ట్ ఎయిర్ త్రో డైకిన్లో అనిపించింది. డైకిన్లో మనకు 1200 వరకు అయితే వెళ్తుంది. బట్ ఈ ఏసీలో చూసుకుంటే డైకిన్ తర్వాత నాకు అన్ని ఏసీస్తో కంపేర్ చేస్తే డైకిన్ తర్వాత దీంట్లో బెస్ట్ అనిపించింది. 1100 వరకు అయితే వెళ్తుంది, 1100 కాదు 1024 వరకు అయితే వెళ్తుంది టర్బో మోడ్లో అండ్ ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో పెట్టినప్పుడు. అండ్ 1 fan స్పీడ్లో పెట్టుకున్నా కూడా మనకు 689 వరకు అయితే వెళ్తుంది మనకు ఎయిర్ త్రో అనేది. ఎయిర్ త్రో ఎక్సలెంట్గా ఉంది అన్ని ఏసీస్తో కంపేర్ చేస్తే. ఈ ప్రైస్ పరంగా నాకైతే చాలా బాగా అనిపించింది. పవర్ఫుల్ బ్లోవర్ అయితే ఉంది దీంట్లో. కాకపోతే ఎయిర్ త్రో ఎక్కువ ఉండడం వల్ల మనకు కొంచెం నాయిస్ కూడా ఎక్కువనైతే జనరేట్ అయితే అవుతుంది. సో వీళ్ళు వెబ్సైట్లో చూసుకుంటే 38 dB నాయిస్ వస్తుందని అయితే వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. బట్ నా యూసేజ్లో, నా పర్సనల్ టెస్టింగ్లో నాకు మాత్రం 38 dB అయితే అస్సలు రాలేదు. నేను 1 fan స్పీడ్లో పెట్టుకున్నా కూడా నాకు 43.7 అయితే వచ్చింది. ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో 46.5 dB అయితే వచ్చింది. అండ్ మరి టర్బో మోడ్లో పెట్టుకుంటే నాకైతే 50+ అయితే వచ్చింది. సో నేను అన్ని ఏసీస్ని అయితే టెస్ట్ చేశాను, డైకిన్ కానీ ఇవన్నీ కూడా పానాసోనిక్, ఇవన్నీ కూడా మనకు ఫుల్ ఫ్యాన్ స్పీడ్ అండ్ టర్బో మోడ్లో మనకు నాయిస్ అనేది ఎక్కువనే వస్తున్నాయి. ఇవన్నీ కూడా 50+ అయితే వస్తున్నాయి. కాకపోతే 1 fan స్పీడ్లో పెట్టినప్పుడు ఇవన్నీ ఏసీస్ మనకు
40 బిలోనైతే వస్తున్నాయి, 38 అట్లనైతే వస్తున్నాయి. బట్ ఈ ఏసీ మాత్రం మనము లో ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకున్నప్పుడు కూడా మనకు 42 dB వరకు అయితే వస్తుంది. అంటే దీంట్లో మనకు నాయిస్ అనేది కొంచెం ఎక్కువనైతే ఉంది. మనకు ఫ్యాన్ స్పీడ్ పవర్ఫుల్ ఉంది అన్నిటితో కంపేర్ చేస్తే, దానివల్లనే మనకు కొంచెం నాయిస్ కూడా ఎక్కువనైతే వస్తుంది. సో మీకు మరీ సైలెంట్ ఏసీ కావాలి, కొంచెం నాయిస్ వచ్చినా నిద్ర పట్టదు, మీకు ఏదైనా ల్యాబ్ కోసం కానీ ఏదైనా స్టూడియో కోసం మనకు ఏసీ కావాలంటే మాత్రం ఇది సెట్ అవ్వదు. బట్ కొంచెం నాయిస్ వచ్చినా మాకు నడుస్తుంది, మాకు కూలింగ్ మంచిగా ఉండాలి, ఎయిర్ త్రో మంచిగా ఉండాలంటే మాత్రం మీకు అంత పెద్ద ఇబ్బంది అయితే అవ్వదు. అండ్ దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ఐసెన్స్ టెక్నాలజీ అని చెప్పేసి మనకు రిమోట్లో ఒక సెన్సర్ అయితే ఉంటుంది. అది రూమ్ టెంపరేచర్ని చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్కి తగ్గట్టుగా ఏసీ టెంపరేచర్ని అయితే మనకు సెట్ చేస్తుంది. అండ్ యాంటీ మైక్రోబల్ క్లీన్ అని కూడా ఒక టెక్నాలజీ అయితే ఉంది. మనకు లోపల ఏసీ ఇండోర్ యూనిట్లో ఫామ్ అయిన డస్ట్ కానీ మనకు మాయిశ్చర్ వల్ల ఫామ్ అవుతుంది కదా, దాన్ని అంతా కూడా ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీన్ అయితే చేసుకుంటుంది. అండ్ దీంట్లో మనకు యాంటీ ఫ్రీజ్ థర్మోస్టాట్ అని కూడా ఉంది. మనకు కంప్రెసర్ని ఐస్ ఫార్మేషన్ కాకుండా కంప్రెసర్ మీద అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైనల్గా ఈ ఏసీని ఎవరు తీసుకోవచ్చు అంటే మీకు అఫోర్డబుల్ ప్రైస్లో అండర్ 40,000 బడ్జెట్లో 5 years కాంప్రిహెన్సివ్ వారంటీతోని పవర్ఫుల్ ఎయిర్ త్రూతోని ఒక మంచి కూలింగ్తోనే మీ రూమ్ సైజ్ 140 or 140 SFT బిలో ఉంటే మీరు ఏసీని అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఏసీలో మనకు 4-way స్వింగ్ లేదు, అట్ ద సేమ్ టైం మనకు వైఫై ఆర్ యాప్ సపోర్ట్ కూడా లేదు. సో ఈ రెండు ఫీచర్స్ లేకపోయినా మాకు నడుస్తుంది. మాకు తక్కువ ప్రైస్లోనే కూలింగ్ అండ్ ఎయిర్ త్రూ మంచిగా ఉండాలి, ఒక మంచి ఏసీ కావాలంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏసీ చూసుకున్నట్లయితే ఎవరైతే 40,000 ఎబోలో ఒక మంచి ఆల్రౌండర్ ఏసీ కోసం చూస్తున్నారో స్మార్ట్ ఫీచర్స్ అన్నిటితోనే ఈ ఏసీ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇదే పానాసోనిక్ 1.5 ton 5-star ఏసీ 2025 మోడల్ ఏసీ. ఇది దీని ప్రైస్ చూసుకుంటే మనకు 44,000-45,000 మధ్యలో అయితే ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది. బ్యాంక్ ఆఫర్స్ అనేది మాక్సిమం టైమ్స్లో మనకు 41,000-42,000లో కూడా వస్తుంది. సో ఈ ప్రైస్లో ఒక మంచి ఆల్రౌండర్ ఏసీ అని అయితే చెప్పవచ్చు. సో అన్ని ఏసీస్తో కంపేర్ చేస్తే నేను టెస్ట్ చేసిన వాటిలో ఈ ఏసీ సైజ్ నాకు కొంచెం పెద్దగానే అనిపించింది. దీని సైజ్ మనకు 41 inches వరకు అయితే ఉంటుంది. వేరే ఏసీస్ చూసుకుంటే మనకు 37-38 ఇట్లనైతే ఉంటాయి. ఒక 3-4 inches సైజ్ మనకు ఇండోర్ యూనిట్ది కొంచెం పెరిగిందని అయితే చెప్పొచ్చు. దీనివల్ల మనకు బెనిఫిటే, మనకు సైజ్ పెరిగితే లోపల బ్లోవర్ సైజ్ కూడా పెరుగుతుంది, మనకు కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏదైతే మనకు బ్లోవర్ ఫ్లాప్ ఉంటుందో ఫ్లాప్ సైజ్ కూడా కొంచెం పెద్దగానైతే ఉంది. ఒక 2 inches వరకు కొంచెం పెద్దగానైతే అనిపించింది వేరే ఏసీస్ ఫ్లాప్తో కంపేర్ చేస్తే. దీనివల్ల మనకు ఎయిర్ డెలివరీ అనేది ఇంకొంచెం బెటర్గానైతే ఉంటుంది. సో రూమ్ అంతా స్ప్రెడ్ అవడంలో కొంచెం మంచి డైరెక్షన్ వెళ్ళడంలో హెల్ప్ అయితే చేస్తుంది. ఇది కూడా ఈ ఏసీకి ఒక ప్లస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ ఏసీలో మనకు PM0.1 ఫిల్టర్ అయితే ఉంది. అదే మనం వేరే ఏసీస్లో చూసుకుంటే మ్యాక్సిమం అన్ని ఏసీస్లో కూడా మనకు HD ఫిల్టర్స్ ఉంటాయి, లేదా PM2.5 ఫిల్టర్సే ఉంటాయి. అవి మనకు ఓన్లీ 2.5 మైక్రాన్ సైజ్ వరకు పార్టికల్స్ని ఫిల్టర్ చేయగలుగుతాయి. బట్ ఇది మనకు PM0.1 అంటే 0.1 మైక్రాన్ సైజ్ వరకు పార్టికల్స్ని ఫిల్టర్ అయితే చేయగలుగుతుంది. మనకు కొన్ని ఎయిర్ ప్యూరిఫైర్స్లో ఈ కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్ అయితే ఉంటుంది. సో మనకు ఫిల్టర్ కూడా దీంట్లో మంచి ఫిల్టర్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఎయిర్ని కూడా మంచిగా ప్యూరిఫై చేసి మనకు ఫ్రెష్ ఎయిర్ని అయితే ఇస్తుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ ఏసీకి. నెక్స్ట్ కూలింగ్ చూసుకుంటే ఈ ఏసీ మనకు 5,100 watt కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. అంటే ఇది మనకు 1.45 ton ఏసీ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ ఏసీని నేను 170-175 SFT రూమ్ సైజ్లోనైతే టెస్ట్ చేశాను. సో కూలింగ్ చూసుకుంటే మాత్రం బాగుందని చెప్పొచ్చు. అంత పెద్ద సైజ్ రూమ్లో పెట్టినప్పటికీ రూమ్ని అయితే 20 minutesలోనైతే కూల్ చేయగలిగింది. ఇన్ కేస్ మీ రూమ్ సైజ్ ఇంకా చిన్నగా ఉందనుకోండి, 150-160 SFT ఉంటే ఇంకా అండర్ 20 minutesలోనే 15 minutesలోనే మీ రూమ్ని అయితే ఇది కూల్ చేయగలుగుతుంది. మనకు 4-way స్వింగ్ ఉంటుంది, మనకు అప్ అండ్ డౌన్ సైడ్స్కి అంతా ఎట్ ఏ టైమే స్వింగ్ అవుతుంది. స్వింగ్లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ ఎయిర్ త్రో చూసుకుంటే కూడా నాకు డీసెంట్ అనిపించింది. సో నేను టెస్ట్ చేసినప్పుడు ఎయిర్ త్రో చూసుకుంటే 1 fan స్పీడ్లో చూసుకుంటే మనకు 689 అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫుల్ ఫ్యాన్ స్పీడ్ అండ్ టర్బోలో చూసుకుంటే 900 వరకు అయితే వచ్చింది, విచ్ ఇస్ గుడ్ అని చెప్పొచ్చు. మనకు ఎయిర్ త్రో మంచిగానే ఉంది. 10-15 feet వరకు అయితే మనకు ఎయిర్ మన మీద అయితే పడుతుంది. కాకపోతే నేను డైకిన్ అండ్ గోద్రేజ్తో కంపేర్ చేసినప్పుడు ఎయిర్ త్రో కొంచెం తక్కువ అయితే అనిపించింది. అవి మనకు 1000+ ఉంటాయి కాబట్టి. బట్ వెన్ కంపేర్ టు ఎల్జీ కన్నా నాకు దీంట్లో ఎయిర్ త్రో అయితే బెటర్గానే అనిపించింది. నెక్స్ట్ నాయిస్ చూసుకుంటే వీళ్ళ వెబ్సైట్లో మాత్రం వీళ్ళు 34 dB అయితే క్లైమ్ చేస్తున్నారు. బట్ నేను అన్ని ఫ్యాన్ స్పీడ్స్లో పెట్టి అయితే టెస్ట్ చేశాను. నేను టెస్ట్ చేసినప్పుడు చూసుకుంటే నాకు 1 fan స్పీడ్లో 37 వచ్చింది, అండ్ ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో 50 వచ్చింది, అండ్ టర్బోలో 53 అయితే వచ్చింది. సో 1 fan స్పీడ్లో నాకు కొంచెం తక్కువనే అనిపించింది. 37 అంటే గుడ్ నెంబర్ అనే చెప్పొచ్చు. బట్ మనము టర్బో ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టినప్పుడు కొంచెం నాయిస్ అయితే ఎక్కువనైతే అనిపిస్తుంది. ఈ ఏసీలో మనకు క్రిస్టల్ క్లీన్ అని ఒక టెక్నాలజీ అయితే ఉంది. లోపల ఉన్న కాయిల్ని అయితే ఫ్రీజ్ చేసి మళ్ళీ డీఫ్రోస్ట్ చేసి
చేసి దాని మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అదంతా కూడా క్లీన్ అయితే చేస్తుంది. ఒక 15 minutes వరకు టైం అయితే పడుతుంది. అదే మనము డైకిన్ ఏసీలో చూసుకుంటే కూడా డ్యూ క్లీన్ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది, సేమ్ క్లీనింగ్ చేస్తుంది. కాకపోతే అది మనకు 1.5 hour టైం వరకు అయితే తీసుకుంటుంది. బట్ ఇది 15 minutes లోనే ఇండోర్ యూనిట్ని అయితే క్లీన్ చేస్తుంది. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ మ్యాటర్ ఎనబుల్డ్ ఏసీ. మ్యాటర్ ఎనబుల్డ్ అంటే ఇది ఒక సర్టిఫికేషన్ కైండ్ ఆఫ్ అని అయితే చెప్పొచ్చు. సో ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్ మనకు యాపిల్ కానీ, అమెజాన్ కానీ, సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ కానీ, మనకు గూగుల్ కానీ, సో వీటన్ని ఐఓటీస్కి అయితే ఇది కాంపిటబుల్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ నుంచి దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మన దగ్గర సామ్సంగ్ స్మార్ట్ డివైస్ ఉంటే అమెజాన్ అలెక్సా నుంచి దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ యాపిల్ హోమ్ నుంచి దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇట్లా అన్ని ఐఓటీస్కి అయితే ఈ మ్యాటర్ ఎనబుల్డ్ డివైసెస్ అనేవి సపోర్ట్ అయితే చేస్తాయి. ఫ్యూచర్ మనం చాలా ప్రోడక్ట్స్లో ఈ మ్యాటర్ ఎనబుల్డ్ డివైసెస్ని అయితే చూస్తాము. సో ఇది కూడా ఈ ఏసీకి ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ ఏసీలో నాకు రెండే మేజర్గా మైనస్లు అనిపించినాయి. ఫస్ట్ చూసుకుంటే రిమోట్ ఒకటి చాలా చిన్నగా ఉంది. చిన్నగా ఉంటే ఓకే, బట్ బటన్స్ మరీ చిన్నగా ఉన్నాయి. మనం ఆపరేట్ చేసేటప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది. సో దీన్ని ఒక్కటి వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. బట్ రిమోట్లో డిస్ప్లేలో మనకు లైట్ అయితే ఉంది. రిమోట్ ఎక్కువ యూజ్ చేయము, ఫోన్తోనే ఆపరేట్ చేస్తామంటే ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. అండ్ ఏసీ కలర్ చూసుకుంటే కూడా ఇది ప్యూర్ వైట్ లెక్కనైతే అనిపించలేదు, నాకు స్లైట్గా ఆఫ్ వైట్ లెక్కనైతే అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 40,000 అరౌండ్లో మీ రూమ్ సైజ్ 150 SFT ఏమో ఉంది, 160, 170 SFT వరకు ఉంది. పెద్ద రూమ్ ఉంది మీకు, మంచి కూలింగ్ ఉండాలి, మంచి స్మార్ట్ ఫీచర్స్తోనే ఒక మంచి ఆల్రౌండర్ ఏసీ కావాలంటే మాత్రం ఈ ఏసీ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన ఏసీస్ అన్నింటిలో కూడా నాకు మంచి వాల్యూ ఫర్ మనీ అండ్ ఒక మంచి ఆల్రౌండర్ ఏసీ అయితే అనిపించింది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఏసీ చూసుకున్నట్లయితే డైకిన్ 1.5 ton 5-star ఏసీ. ఇది 2025 మోడల్ అయితే కాదు, 2022 నుంచి ఇదే మోడల్ని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నారు. పాతది అయినప్పటికీ స్టిల్ 2025లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ అయితే అవుతుంది. మనకు లేటెస్ట్ స్టాండర్డ్స్కి ఉంటుంది. ఐసీ రేటింగ్ చూసుకున్నా కూడా ఇది మనకు 5.20 వరకు అయితే ఉంటుంది. సో మంచి ఐసీ రేటింగ్ అనేది చెప్పొచ్చు. కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే కూడా ఇప్పటివరకు నేను చెప్పిన ఏసీస్ అన్నీ కూడా యాక్చువల్ 1.5 ton అయితే కాదు, బట్ ఈ ఏసీ మనకు యాక్చువల్ 1.5 ton కెపాసిటీతో వస్తుంది. అంటే 100% కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే ఇది 5280 watts అయితే ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రైజింగ్ చూసుకుంటే ఇది మనకు 45,000 to 46,000 మధ్యలో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ అనేది మనకు 40,000 to 43,000 కూడా వస్తుంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే. సో ఈ ఏసీ నేను 170 to 175 SFT రూమ్ సైజ్లో అయితే టెస్ట్ చేశాను. సో అన్ని పారామీటర్స్లో అయితే టెస్ట్ చేశాను. సో రూమ్ కూల్ అవ్వడానికి నాకు ఒక 15 to 20 minutes టైం అయితే పట్టింది. 15 to 20 minutesలో రూమ్ అయితే మంచిగా కూల్ అయితే చేసింది. బిగ్ సైజ్ రూమ్ అయినప్పటికీ కూలింగ్ మాత్రం మనకు బాగుందని చెప్పవచ్చు. ఎక్స్పెషల్లీ ఎయిర్ త్రో మాత్రం ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన ఏసీస్ అన్నిట్లో కూడా బెస్ట్ ఎయిర్ త్రో అని చెప్పొచ్చు. పవర్ఫుల్ ఎయిర్ త్రో అయితే ఉంది. సో నేను మ్యాక్సిమం ఫ్యాన్ స్పీడ్ పెట్టినప్పుడు, టర్బో మోడ్లో పెట్టినప్పుడు ఇది నాకు 1100 to 1200 మధ్యలో అయితే వచ్చింది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ నెంబర్. సో మీకు మంచి పవర్ఫుల్ ఎయిర్ అయితే వస్తుంది, ఒక ఫ్యాన్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. అంత పవర్ఫుల్ ఎయిర్ త్రో అయితే ఇందులో ఉంటుంది. అండ్ ఎయిర్ త్రో ఎక్కువ ఉండడం వల్ల మనకు కొంచెం నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. సో నేను టెస్ట్ చేసినప్పుడు నాయిస్ లెవెల్స్ అన్ని ఫ్యాన్ స్పీడ్స్లో అయితే టెస్ట్ చేశాను. ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టినప్పుడు 49 dB వరకు అయితే వెళ్తుంది. అండ్ మనం టర్బో మోడ్ పెడితే 50+ అయితే వెళ్తుంది. అండ్ మనము 1 ఫ్యాన్ స్పీడ్ పెట్టినప్పుడు 41 dB వెళ్తుంది. అండ్ అదేవిధంగా దీంట్లో ఒకటి ఫైట్ మోడ్ అని కూడా ఉంది, ఫైట్ ఆర్ స్లీప్ మోడ్ సంథింగ్ అయితే ఉంది. ఇది పెట్టినప్పుడు 36 dB అయితే వస్తుంది. కొంచెం నాయిస్ అనేది తక్కువనైతే అవుతుంది. కాకపోతే 36 dB అంటే తక్కువ నాయిస్. మనకి ఎల్జీ చూసుకుంటే 35, అదే సైలెంట్ అంటే ఇది మనకు దానికన్నా కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు 36 అంటే. కాకపోతే చిన్న చిన్న క్రాక్లింగ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను 36 dBలో కూడా. ఇదొకటి నేను నోటీస్ చేశాను. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాయిస్ మనకు అన్ని ఏసీస్ లెక్కనే ఉంది. సో పానాసోనిక్ కానీ, గోద్రేజ్ కానీ, మనకు ఇవైతే ఏసీస్ ఎట్లనైతే ఉంటాయో సేమ్ ఆ కైండ్ ఆఫ్ నాయిస్ అయితే నేను దీంట్లో అబ్జర్వ్ అయితే చేశాను. సో మరీ సైలెంట్ ఏసీ కావాలంటే మాత్రం మీకు ఎల్జీ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అన్నిట్లో మనకు 4-way స్వింగ్ కూడా ఉంది. కాకపోతే అన్ని ఏసీస్ లెక్క మనకు అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ ఒకటేసారి స్వింగ్ కాదు. మనకు ఫస్ట్ అప్ డౌన్ అయినాక మళ్ళీ లెఫ్ట్ రైట్ అయితే స్వింగ్ అవుతుంది. దీంట్లో కొనడా ఎయిర్ ఫ్లో అని కూడా ఒక ఫీచర్ అయితే ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఆన్ చేయగానే ఫ్లాప్స్ మనకు అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. మనకు ఎయిర్ అంతా కూడా మీద సీలింగ్ కొట్టి మన కిందికి అయితే యూనిఫామ్గా స్ప్రెడ్ అయితే అవుతుంది. డైరెక్ట్ మన మొక్క మీద కొట్టకుండా సీలింగ్ అయితే కొడుతుంది. సో ఇది మనం వేరే ఏసీస్లో కూడా ఫ్లాప్స్ని అప్వర్డ్ టిల్ చేసుకుంటే సేమ్ ఇలానే వర్క్ అవుతుంది. కాకపోతే వీళ్ళు దీంట్లో ఒక మోడ్ లెక్కనైతే ఇచ్చారు దీన్ని, కొనడా ఎయిర్ ఫ్లో అని చెప్పేసి. ఇది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పొచ్చు. అన్ని ప్లేస్లే కాదు, ఈ ఏసీలో కూడా నాకు కొన్ని మైనస్లు అయితే అనిపిస్తున్నాయి. ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఏసీని ఆన్ చేయగానే మనకు ఏసీ టెంపరేచర్ అయితే చూపించదు. మనకు డిస్ప్లే బటన్ ఉంటుంది రిమోట్లో, దాన్ని హోల్డ్ చేసుకొని పట్టుకుంటే
ఏసీ ఎంత కెపాసిటీ మీద రన్ అవుతుందో చూపిస్తుంది, మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకుంటే రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది, మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకుంటే అప్పుడు టెంపరేచర్ అయితే చూపిస్తుంది ఏసీది. సో ఇన్నిసార్లు మనం అయితే హోల్డ్ చేసి పట్టుకోవాలి, ఇది నాకు కొంచెం ఇబ్బంది లెక్కనైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏసీ మనకు కన్వర్టబుల్ మోడ్స్తో అయితే రాదు. మీ రూమ్ సైజ్ 150 SFT ఎబో ఉంది, 180 SFT ఉన్నా కూడా ఈ ఏసీ మీకు సరిపోతుంది. బట్ ఫ్యూచర్లో మీరు ఇల్లు షిఫ్ట్ అయినా ఏసీని ఈ 1.5 టన్ ఏసీని 1 టన్ ఏసీ లెక్క కన్వర్ట్ చేసుకుందామన్నా పాసిబుల్ అయితే కాదు. రూమ్ సైజ్కి తగ్గట్టు దీన్ని కన్వర్ట్ అయితే చేసుకోలేము. ఇది కూడా నాకు ఒక మైనస్ అయితే అనిపించింది. ఫైనల్గా కంక్లూజన్కి వస్తే ఈ ఏసీ ఎవరు తీసుకోవాలంటే మీ రూమ్ సైజు 180 SFT వరకు ఉంది, బిగ్ సైజ్ రూమ్ ఉంది, మీకు కూలింగ్ మంచిగా ఉండాలి, ఎయిర్ త్రో మంచిగా ఉండాలి, డైకిన్ లాంటి ప్రీమియం బ్రాండ్లో ఒక ఏసీ కావాలి, మాకు వైఫై యాప్ సపోర్ట్ లేకపోయినా ఓకే, కన్వర్టబుల్ మోడ్స్ లేకపోయినా ఓకే అంటే మాత్రం ఈ ఏసీని స్టిల్ మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఏసీ, మంచి కూలింగ్తోనైతే ఉంటుంది. ఫ్రెండ్స్ మన లిస్ట్లో ఫైనల్ ఏసీ చూసుకున్నట్లయితే LG 1.5 టన్ 5 స్టార్ ఏసీ. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 47,000 వరకు ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ అని 43,000-44,000లో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏసీస్ అన్నింటిలో కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఏసీ అని అయితే చెప్పవచ్చు. సో ఎవరైతే బ్రాండ్ LG బ్రాండ్లోనే ఒక ఏసీ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో LG బ్రాండ్ అనే కాదు, దీంట్లో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి, కొన్ని మిస్ కూడా అవుతున్నాయి. సో ఎవరికి సూటబుల్ అవుతుంది అదంతా కూడా మనం ఇప్పుడైతే చూద్దాము. సో ఇప్పటి వరకు నేను టెస్ట్ చేసిన ఏసీస్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ది సైలెంట్ ఏసీ ఇది. సో మీరు స్టూడియో కోసమైనా లేకపోతే మీకు కొంచెం సౌండ్ వచ్చినా నిద్ర పట్టదన్నా కూడా మీకు ఒక మంచి సైలెంట్ ఏసీ కావాలంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఏసీలో మేజర్ హైలైటే ఇది సౌండ్, చాలా తక్కువ సౌండ్ మీద ఇది రన్ అయితే అవుతుంది, ఇదొకటి. అండ్ నెక్స్ట్ మనము కూలింగ్ గురించి మాట్లాడితే ఇది 5000 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది, అంటే 1.42 టన్ ఏసీ అని అయితే చెప్పొచ్చు. ఈ ఏసీని నేను 140 SFT రూమ్ సైజ్లో టెస్ట్ చేశాను, ఈవెన్ 150 SFT రూమ్ సైజ్లో కూడా టెస్ట్ చేశాను. సో 150 SFT రూమ్ సైజ్ వరకు ఇదైతే సరిపోతుంది. సో 150 SFT కన్నా ఎబో అంటే మాత్రం 160 ఎబో అంటే మాత్రం నేనైతే దీన్ని రికమెండ్ చేయను. బట్ 150 SFT వరకు ఇది రూమ్ని మంచిగా కూల్ చేస్తుంది. ఒక 20 minutes లోపు అయితే రూమ్ అయితే మంచిగా కూల్ అయితే చేస్తుంది. కూలింగ్ అయితే నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. 150 SFT సైజ్ వరకు కూలింగ్ మంచిగానే ఉంటుంది. కాకపోతే ఎయిర్ త్రో గురించి మాట్లాడితే ఎయిర్ త్రో అయితే నాకు దీంట్లో కొంచెం తక్కువనైతే అనిపించింది. మ్యాక్సిమం ఫ్యాన్ స్పీడ్ పెట్టిన ఈవెన్ టర్బోలో కూడా నాకైతే 700 వరకు అయితే వచ్చింది ఎయిర్ త్రో అనేది. వేరే ఏసీస్ అన్నిటితో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం ఎయిర్ త్రో అయితే తక్కువనైతే ఉంటుంది. మనకు 4-way స్వింగ్ ఉంటుంది, మనకు అప్ అండ్ డౌన్ సైడ్స్కి అంతా ఎట్ ఏ టైమే స్వింగ్ అవుతుంది. స్వింగ్లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. స్వింగ్ అప్పుడు కూడా మనకు ఇట్లా మూవ్ అవ్వడము, షేక్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు. స్వింగ్ మంచిగా స్మూత్గానే అవుతుంది. మనకి రూమ్ని కూడా మంచిగా కూల్ అయితే చేయగలుగుతుంది. కాకపోతే ఎయిర్ త్రోన్ అయితే కొంచెం తక్కువనైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ నాయిస్ చూసుకుంటే నేను అన్ని ఫ్యాన్ స్పీడ్స్లో టెస్ట్ చేశాను. లోయెస్ట్ చూసుకుంటే మాత్రం ఇందాక చెప్పినట్టు 35-36 dB అయితే వచ్చింది. వీళ్ళు 31 dB క్లైమ్ చేస్తున్నారు. బట్ మన రూమ్ ఎన్వైరన్మెంట్స్లో కొంచెం నాయిస్ ఉంటుంది కాబట్టి 35-36 dB అయితే వచ్చింది, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన ఏసీస్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ది సైలెంట్ ఏసీ అని అయితే చెప్పవచ్చు. ఇది 6-in-1 కన్వర్టబుల్ ఏసీ, అంటే మనం 40% నుంచి 116% వరకు డిఫరెంట్ మోడ్స్లో అయితే దీన్ని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు డైట్ మోడ్ అని కూడా ఉంది. సో డైట్ మోడ్ ఆన్ చేస్తే ఏసీ అనేది మనకు 17% అయితే రన్ అవుతుంది. అంటే 252 watts, అంటే ఒక కూలర్ కన్నా తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఈ మోడ్లో రన్ అయినప్పుడు మాత్రం మన కూలింగ్ కూడా అట్లనే ఉంటుంది, కొంచెం తక్కువ కూలింగ్ అయితే ఉంటుంది. ఫైనల్గా చూసుకుంటే ఈ ఏసీలో నాకు మేజర్గా మైనస్ అనిపించినవి వైఫై ఆర్ యాప్ సపోర్ట్ అయితే లేదు, మనకు డైకిన్లో కూడా లేదు ఇది. సో ఇదొక్కటి నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ దీంట్లో రిమోట్లో బ్యాక్ లైట్ అయితే ఇవ్వలేదు, ఇది కూడా కొంచెం ఇబ్బందిలాగైతే అనిపించింది. అండ్ థర్డ్ చూసుకుంటే కొంచెం ఎయిర్ త్రో కూడా దీంట్లో తక్కువనైతే అనిపించింది. సో మరీ తక్కువ నేను చెప్పను, కానీ కొంచెం వేరే ఏసీస్తో కంపేర్ చేస్తే మాత్రం తక్కువనైతే అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెడితే మీకు LG బ్రాండ్లోని ఒక ఏసీ కావాలి, సర్వీస్ ఎక్సలెంట్ ఉండాలి. మీరు ఏ విలేజ్లో ఉన్నా కూడా వేరే బ్రాండ్స్ కన్నా కొంచెం మంచి సర్వీస్ కావాలి. మీ రూమ్ సైజ్ 150 SFT వరకు ఉంది, కూలింగ్ మంచిగా ఉండాలి, మంచిగా చిల్ అయిపోవాలి రూమ్ అంతా కూడా. అండ్ మీకు నాయిస్ తక్కువ ఉండాలి, సైలెంట్ ఉండాలి ఏసీ అంటే మాత్రం మంచి బ్రాండ్ వాల్యూతోని మీరు ఈ LG ఏసీని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువనైతే ఉంటుంది, ఇది కూడా ఒకటైతే గుర్తుపెట్టుకోండి. లేదు మాకు ఇంకొంచెం తక్కువ ప్రైస్లోనే దీనికన్నా బెటర్ ఫీచర్స్తో ఏమైనా ఉన్నాయంటే ముందు చెప్పిన పానాసోనిక్ దీనికన్నా ఒక 2-3,000 తక్కువ ప్రైస్లో అది ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది, మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో జస్ట్ ఈ 4 ఏసీస్ని మేము ఇంక్లూడ్ చేసాము. కాకపోతే టెస్టింగ్ మాత్రం చాలా ఏసీస్
ఏసీస్ని అయితే టెస్ట్ చేసాము, సామ్సంగ్ ఏసీని టెస్ట్ చేసాము. సామ్సంగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అండ్ అన్నిటితో కంపేర్ చేస్తే అదంతా వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. అండ్ బ్లూ స్టార్ ఏసీస్లో ఫ్లాప్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని వైబ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం మంచిగా అనిపించలేదు, అందుకే దాన్ని కూడా రిజెక్ట్ అయితే చేసాము. సో అన్నిట్లో బెస్ట్ అనిపించినవి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉన్నవి మాత్రమే దీంట్లో ఇంక్లూడ్ అయితే చేసాము. సో మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్ అండ్ మీ రూమ్ సైజ్కి తగ్గట్టు ఈ 4 ఏసీస్లో ఏది తీసుకున్నా కూడా మీ డబ్బులు వేస్ట్ అయితే కావు. అండ్ మా వర్క్ నచ్చినట్టయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని యూజ్ చేసి పర్చేస్ చేయండి. మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు, బట్ మన ఛానల్ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ని ఇంకా కొని బ్రాండ్స్ మీద డిపెండ్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ చేయడంలో ఆ అమౌంట్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. సో మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం మీరు ఒకవేళ కొనకపోయినా కూడా ఎట్లా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి పక్కాగా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.